అనకాపల్లి జిల్లా మాడుగులలోని చెరువుల్లో చేపలు మృత్యువాత పడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో నీరును వదిలిపెట్టడంతో సుమారు 2 టన్నుల 3 లక్షల విలువగల చేపలు చనిపోయాయని సొసైటీ సభ్యులు తెలిపారు. ఛానల్స్ కలుతుంది వీడియో కూడా తీస్తాం అలా ఉంచండి. రైతులకి కావాలంటే సగం ఇచ్చాడు నీరు. అదేంటంటే ముందు రోజు రాత్రి చెరువు సగం నీరు ఉంటుండగా చెప్ప చేయకుండా రైతులు తీస్తారు. ఇగో నేను వచ్చి ఉదయం చూస్తే మొత్తం తగ్గిపోయింది. ఈవేళ పిల్లలు పడతామని మొప్పు చేసుకుంటే ఇలా తేలిపోయి ఉన్నాయి. 2 టన్నుల 2,500 కేజీ పైన ఉంటుంది సరుకు. 2 టన్నుల పైన ఉంటుంది సరుకు. ఇంచుమించు ఇది కొని వేసుకుంటే 3 లక్షల కింద చేస్తుంది సరుకు. 3 లక్షల ఖరీదు చేస్తుంది. 2 టన్నుల సరుకు సరుకు ఇంచుమించు కొని వేసుకుంటే 3 లక్షల కింద సరుకు. తినాద కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మీ బెస్ట్ వాళ్ళందరూ వేసుకున్నది. బెస్ట్ వాళ్ళు అనొచ్చు కదా, సొసైటీ ద్వారా వేసుకున్న సరుకు ఇదంతా కూడా రంగసాని బంద. చాలా ఘోరంగా చచ్చిపోయాయి కూడా. అంటే ఇంతకుముందు రైతులు తీసినప్పుడు బాబు మాకు నీరు అవసరం రైతుడికి ఒక రోజు మీరు ముందు చెప్పిలా ఉంటే మేము ఏదో ఏర్పాటు చేసుకున్నాం. అవును అంతే కదా, అంతే కదండి మాకు అంతే కదండి. మరి దీని మీద బతుకున్న మరి రేట్ అయిపోలే అప్పులు ఎలా పడతాయి. అంతే కదా, రైతులకి పంట ఎంత ముఖ్యం, మీకు ఇది ఎంత ముఖ్యం. అవును అంతే కదా, కరెక్టే.